శారీరక ఆరోగ్యం పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. తిరుపతి కరకంబాడి రోడ్డులో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలు, ఆటల పోటీలు నిర్వహించారు. స్త్రీ, పురుషులకు వేరువేరుగా పోటీలు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు నడకతో తన దినచర్య ప్రారంభిస్తున్నట్టుగా ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. నడక వలన మంచి నడత కూడా అలవాటు అవుతుందని తెలిపారు. పోటీల్లో గెలిచిన వారికి ఆగస్టు 15వ తారీఖున వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్టుగా తెలిపారు. ఆగస్టు 15th కు ముందుగానే కొన్ని కార్యక్రమాలు కూడా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి సెక్రటరీ సభ్యులందరూ కూడా కలిసి కొన్ని పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో కూడా మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొనడం, దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15న ఉదయం 6:30 గంటలకు ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా ఇక్కడ చేయాలని వాకర్స్ అసోసియేషన్ నిర్ణయించారు. ఖచ్చితంగా కూడా దాంట్లో కూడా పాల్గొని వాకర్స్ తో పాటు మేము కూడా పాల్గొంటామని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ వాకర్స్ ఎన్నికలకు ముందు కూడా కొన్ని సమస్యలు ఐడెంటిఫై చేశాం, అవన్నిటి కూడా గుర్తించాం. ఇప్పుడు మరలా దాన్ని పునరుద్ధరించాలని ఇంజనీరింగ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ కూడా పిలిపించడం జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా ఈ రోజు రేపు పిలిపించి వాళ్ళ ద్వారా కూడా కొన్ని టైల్స్ అంతా కూడా షింక్ అయింది. షింక్ అయిన టైల్స్ ని లెవెల్ చేయడం, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా రైలింగ్ అక్కడ పోయిన అవన్నీ రైలింగ్ వేయించడం, ఆ చెరువు కనెక్టివిటీ కొంచెం ఉంది.